గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇది సెకండ్ క్లాసు వర్క్షీట్. ఇది ఇక్కడ మ్యాథమెటిక్స్ సంబంధించి క్లాస్ సెకండ్ వర్క్షీట్ నెంబర్ 2, చాప్టర్ నెంబర్ 1, చాప్టర్ నేమ్ ఆఫ్ ద చాప్టర్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 20. ఇక్కడ మనం ఈ వర్క్షీట్ నెంబర్ 2 అనేది సెకండ్ క్లాస్లో ఏ విధంగా ఫిల్ చేయాలి అన్నది మనకి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే లుక్ ఎట్ ద పిక్చర్ గివెన్ బిలో, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఇది యాపిల్, ఇది పెన్సిల్, ఇది బాల్, ఇది మ్యాంగో, ఇది సన్ఫ్లవర్. ఓకే, ఇక్కడ ఇది ఫస్ట్ బాక్స్, ఓకే, అండ్ ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. అంటే బాక్స్ నెంబర్ 1 ఈజ్ బాక్స్ నెంబర్ 1, 2, 3, 4, 5. ఇవి నెంబర్స్. వీటిని ఏమని పిలుస్తాము? ఆర్డినల్ నెంబర్స్ అంటారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. అంటే నెంబర్ యొక్క ఆర్డినల్ నెంబర్స్ వేరు, నెంబర్స్ వేరు. నెంబర్స్ ఎలా చదువుతాం మనము? 1, 2, 3, 4, 5. బాక్స్ నెంబర్ 1, బాక్స్ నెంబర్ 2, బాక్స్ నెంబర్ 3, బాక్స్ నెంబర్ 4, బాక్స్ నెంబర్ 5 అని చదువుతాం. కానీ ఇదే బాక్స్ అంటే ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, థర్డ్ బాక్స్, ఫోర్త్ బాక్స్, ఫిఫ్త్ బాక్స్. అంటే వాటిని ఆర్డినల్ నెంబర్స్ అంటారు. ఓకే, ఇప్పుడు వాట్ ఈజ్ ద సెకండ్ ఆబ్జెక్ట్? సెకండ్ ఆబ్జెక్ట్ని ఏమని పిలుస్తాము? సెకండ్ ఆబ్జెక్ట్ ఏంటి? పెన్సిల్. సెకండ్ ఆబ్జెక్ట్ కాబట్టి పెన్సిల్ అని రాస్తాం. వాట్ ఈస్ ద ఫిఫ్త్ ఆబ్జెక్ట్? ఫిఫ్త్ ఆబ్జెక్ట్ ఏంటి? సన్ఫ్లవర్ అని రాయాలి. వాట్ ఈస్ ద థర్డ్ ఆబ్జెక్ట్? థర్డ్ ఆబ్జెక్ట్ ఏంటి? బాల్, BALL, బాల్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద ఆర్డినల్ నెంబర్ ఆఫ్ యాపిల్? యాపిల్ యొక్క ఆర్డినల్ నెంబర్ ఏంటి? ఫస్ట్, FIRST, ఫస్ట్. ఎలాగైనా రాయొచ్చు, ఫస్ట్. ఇట్లా కూడా రాయొచ్చు, ఫస్ట్ అని రాయాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఆర్డినల్ నెంబర్ ఆఫ్ మ్యాంగో? మ్యాంగో ఎక్కడుంది? ఫోర్త్ బాక్స్లో ఉంది కాబట్టి ఫోర్త్. ఇట్లా రాయొచ్చు లేదా ఫోర్త్, ఇలా కూడా రాయొచ్చు. ఆర్డినల్ నెంబర్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా చదువుతారనమాట. ఓకే, నెక్స్ట్ కొంచెం చూద్దాం. లుక్ ఎట్ ద నెంబర్ గివెన్ బిలో. ఇక్కడ నెంబర్స్ కొన్ని ఇవ్వబడ్డాయి. రైట్ దేర్ రిలివెంట్ ఆర్డినల్ నెంబర్స్ అన్నాడు. ఈ ఫస్ట్ బాక్స్లో 20 ఉంది, 18, 15, 10, 12. ఫస్ట్ బాక్స్ ఇది ఫస్ట్, ఇది సెకండ్ బాక్స్, ఇది థర్డ్ బాక్స్, ఫోర్త్ బాక్స్, ఫిఫ్త్ బాక్స్. అంటే ఆర్డినల్ నెంబర్స్తో ఇండికేట్ చేయాలన్నమాట, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అనమాట. ఓకే, 20 ఈజ్ ఇన్ ఫస్ట్ బాక్స్లో ఉంది 20. ఓకే, ఎగ్జాంపుల్కి రాశాడనమాట. 15 ఎక్కడుంది? థర్డ్ బాక్స్లో ఉంది. 15 ఈజ్ ఇన్ థర్డ్ బాక్స్, THIRD, థర్డ్ బాక్స్. ఈ విధంగా ఫిల్ చేయాలి. మరి నెక్స్ట్ ఏంటి? 10 ఈజ్ ఇన్ ఫోర్త్ బాక్స్. ఓకే, నెక్స్ట్ 18 ఎక్కడ ఉంది? సెకండ్ బాక్స్లో ఉంది. 18 ఈజ్ ఇన్ సెకండ్ బాక్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి? 12 ఎక్కడ ఉంది? ఫిఫ్త్ బాక్స్లో ఉంది కాబట్టి 12 ఈజ్ ఇన్ ఫిఫ్త్ బాక్స్. ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ లుక్ ఎట్ ద పిక్చర్ గివెన్ బిలో, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు.
లుక్ ఎట్ ద పిక్చర్ గివెన్ బిలో. కింద ఇవ్వబడినటువంటి పిక్చర్స్ని చూడమంటున్నాడు. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటున్నాడు. చూడండి, ఇదేంటిది? స్లేట్. ఇట్ ఈజ్ ఏ ఒక కర్ర దొంగ. దీన్ని థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే మనము థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూసినట్టయితే లుక్ ఎట్ ద పిక్చర్ గివెన్ బిలో ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నారు. కింద నుండి పిక్చర్స్ని చూస్తూ కింద ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి అని అంటున్నాడు. ఇక్కడ మనకి ఇది స్లేట్. ఇట్ ఈజ్ ఏ స్లేట్, ఇట్ ఈజ్ ఏ చాక్ పీస్, విండో, స్కేల్, నీడిల్. ఓకే, ఇదేమో ఫస్ట్ పొజిషన్ ఇన్ బాక్స్. ఇది సెకండ్ పొజిషన్, సెకండ్ బాక్స్లో ఉంది. ఇది థర్డ్ బాక్స్లో ఉంది. ఇది ఫోర్త్ బాక్స్లో ఉంది. ఇదేమో ఫిఫ్త్ బాక్స్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. ఇప్పుడు ఏమన్నాడు? చాక్ పీస్ ఈజ్ ఇన్ విచ్ బాక్స్? చాక్ పీస్ ఎక్కడ ఉంది మనకి? ఫస్ట్ బాక్స్లో, సెకండ్ బాక్స్లో ఉంది. కాబట్టి సెకండ్. ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్. ఇలా రాయొచ్చు, లేదా సెకండ్ అనేసి ఇలా కూడా రాయొచ్చు. ఓకే, వాట్ ఈజ్ దేర్ ఇన్ ద థర్డ్ బాక్స్? థర్డ్ బాక్స్లో ఏముంది? విండో. ఓకే, నెక్స్ట్ స్కేల్ ఈజ్ ఇన్ విచ్ బాక్స్? స్కేల్ ఏ బాక్స్లో ఉంది? ఫోర్త్ బాక్స్లో ఉంది. కాబట్టి ఫోర్త్ అని రాయాలి. నెక్స్ట్ వాట్ ఈజ్ దేర్ ఇన్ ద ఫస్ట్ బాక్స్? ఫస్ట్ బాక్స్లో ఏముంది? స్లేట్. SLATE, స్లేట్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ దేర్ ఇన్ ద ఫిఫ్త్ బాక్స్? ఫిఫ్త్ బాక్స్లో ఏముంది? నీడిల్. NEEDLE, నీడిల్ ఉంది. ఓకే, ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాలి.